తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఒక అద్దిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎండల వేడితో తీవ్రంగా అల్లాడిపోతున్న జనాలు, వర్షాల కోసం నిరీక్షిస్తున్న రైతులకు బిగ్ రిలీఫ్ అయితే లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టబోతూ ఉన్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వరుసగా వానలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ అందించిన అధికారిక సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ రూపాంతరం చెందింది. ఇది తీవ్రమైన వాయుగుండంగా మారి ప్రస్తుతం జార్ఖండ్ దిశగా వేగంగా పయనిస్తోంది. ఈ బలమైన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణ అండ్ ఏపీలో ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోయి చల్లని గాలులు వేస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీర ప్రాంతాలతో పాటు రాయలసీమ జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అయితే వెల్లడించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మబ్బులు పట్టుకుని వర్షం పడేందుకు పూర్తి అనుకూల వాతావరణం అయితే ఏర్పడినట్లుగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కురిసి ముంచెత్తింది. ముఖ్యంగా హుకుంపేట, పెదబయలు ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. రోడ్లపై నీటి ప్రవాహాలు ఒక్కసారిగా పెరిగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాబోయే 5 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం కారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో గాలి వేగం విపరీతంగా పెరుగుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ మత్స్యకారులకు ప్రత్యేక అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 23వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు సైతం అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఈ వర్షాలు ఎండిపోతున్న పంట పొలాలకు కొత్త జీవం పోస్తాయని రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుత సమయంలో పడుతున్న ఈ వానలు వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడతాయి. అయితే బలమైన ఈదురుగాలుల వల్ల పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సలహా ఇస్తూ ఉన్నారు. చేతికొచ్చిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద అస్సలు నిలబడకూడదు. విద్యుత్ స్తంభాలు, తీగలకు చాలా దూరంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా బెటర్. వాతావరణ శాఖ అధికారులు క్షణక్షణం పరిస్థితులు పర్యవేక్షిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే ఆగస్టు 23 వరకు వాయుగుండం టెన్షన్ తప్పేలా లేదు.